తెలిసిన బ్రేకప్ స్టోరీల గురించి మాట్లాడుకుందాం మనం, ఓకేనా? మీ సో ఒకళ్ళు ఊరికే అమ్మాయిలు ప్రపోజ్ చేస్తారు, రాఖీ కట్టించుకుని మ్, చివరికి ఆయన బ్రదర్ అయిపోయారు. అయ్యయ్యో, నిజంగానే బ్రదర్ అయిపోయారా? ఎగ్జాక్ట్లీ. ఓహో, సామాజ వర్గం స్టోరీ ఇక్కడ చెప్పారా మీరు? ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. మ్, మా ఫ్రెండ్ వాడు లవ్ చేస్తుండు. వాళ్ళిద్దరు స్కూల్ ఫ్రెండ్స్. కాకపోతే వాళ్ళు 10 years దాకా సిన్సియర్గా చేసిండు వాడు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కానీ ట్రిప్ పంపించేసిండు. ట్రిప్కి ఎట్లా 10,000 ఇచ్చి బెస్ట్ ఫ్రెండ్తో వెళ్తే ఇంకా కేరింగ్గా ఉంటుందని పంపించేసాడు అనమాట. వాళ్ళు రిటర్న్ వచ్చేలోపు ఈయనకి బ్రేకప్ అయింది, వానికి ప్యాకప్ అయింది. మీరు స్కూల్లో ఏదో అంటే ఆమె నాకు ఇంగ్లీష్ మాత్రం వచ్చు, ఆమెకు అన్ని సబ్జెక్టులు వచ్చు. ఆమె ఇంగ్లీష్లోనే రాదు, ఐ మీన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ రాదు, మిగిలిన అన్ని సబ్జెక్ట్ ఆమెకు వచ్చు అనమాట. సో నేనేం చేశాను, నాకు వచ్చిన ఇంగ్లీష్ ఆమెకు నేర్పించాను, ఆమెకు వచ్చిన సబ్జెక్ట్ నాకు నేర్పించింది. సో అలా కళ్ళు కలిసాయి. తర్వాత ఏం కాలేదు, జస్ట్ కలిసాయి. ఆగమా విను విన్నీరా. అయితే దాని తర్వాత ఆమెని క్లాస్ లీడర్, ఆమె నేను చెప్పిన ఇంగ్లీష్తో చదివేసి క్లాస్ లీడర్ అయింది. నేను వెనకాల కూర్చున్నాను. ఒకరోజు ఫైటింగ్ లైక్ పక్క బెంచ్ వాడితో ఫైటింగ్ అవుతూ ఉంటుంది కదా, అలా అవుతూ ఉంటే ఆమె క్లాస్ లీడర్ నా పేరు రాసింది బోర్డు మీద. నువ్వు నా పేరు రాస్తావా, నీ ఎంత ధైర్యం అని చెప్పి తనతో గొడవ పడితే తను వెళ్ళి హెచ్ఓడికి కంప్లైంట్ ఇచ్చింది. అయితే హెచ్ఓడి కంప్లైంట్ ఇస్తే సరే నేను వీడు ఇద్దరిని తీసుకెళ్ళి మమ్మల్ని అక్కడ పెట్టింది. గొడవ అయింది. గొడవ అయిన తర్వాత బయటకు వచ్చినాం. బయటకు వచ్చిన తర్వాత నాతో ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడేమో నన్ను తిట్టాడు. తను మధ్యలో ఉంది, వాడు వెనకాల ఉన్నాడు. సో నాకు కోపం వచ్చి నా షూ తీసి వాడి మీదకి ఇసిరినా. మధ్యలో ఈమె మూతుంది, వెళ్ళి ఆ మూతికి తగిలింది చాలా నీట్గా, ఇట్లా ఇట్లా తగిలింది. అది మంచి బ్లాక్. లైక్ అది 2021 అనుకుంటా. 2021 ఆన్లైన్లో పరిచయం అయింది. ఒక ఫ్యూ డేస్ బాగానే ట్రావెల్ అయ్యాం. ఒకరోజు సడన్గా వీడియో కాల్ చేసింది, నార్మల్ వీడియో కాలే. అంటే అంటే అదే అనమాట ఫస్ట్ టైం. తర్వాత చెప్పా, ఎందుకో నీ మీద నాకు ఎలా ఉన్నింది, తర్వాత చాలా ఏం అందంగా చెప్పారు? ఉండింది, Okay. చాలా అందంగా ఉండింది. సో నేను ఇంకా ఆ వీడియో కాల్ అయిపోయిన తర్వాత తనకు మెసేజ్ చేశా, ఎందుకో నాకు నీ మీద ఫీలింగ్స్ వస్తున్నాయి, మేబీ నువ్వంటే ఇష్టం స్టార్ట్ అయింది అని చెప్పి అన్నా. తను కూడా ఆన్సర్ ఇస్తూ లేనట్టే ఆన్సర్ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని డేస్ ట్రావెల్ అయ్యాం. సో మనకేందంటే అమ్మాయిలు కొంచెం ఫ్రెండ్స్ ఎక్కువ. నాకు చిన్నప్పటి నుంచి అమ్మాయిల్లో ఫ్రెండ్స్ లేదు అక్క. సో అంత బాగుంది. అమ్మాయిలతో మాట్లాడొద్దు అనింది. సరే తన కోసం ఆ మాత్రం చేయకపోతే ఎందుకు, సరే మాట్లాడను అని చెప్పా. నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది అమ్మాయి, తనతో కూడా మాట్లాడకు, తనని దూరం పెట్టేసేయి అనింది. నా లైఫ్లో ఫస్ట్ వచ్చింది నా బెస్ట్ ఫ్రెండ్. ఆల్మోస్ట్ నాతో 7 years నుంచి నా లోలో ఉండింది, నా హైలో ఉండింది. అలాంటి అమ్మాయిని నిన్నగాక మొన్న వచ్చిన అమ్మాయిని నేను ఎలా వదులుకుంటాను చెప్పండి. సో అందుకని నువ్వు వద్దు, నీ లవ్ వద్దు, చాలా అమ్మా నువ్వు వరంగల్ వెళ్ళు, నేను నెల్లూరులో ఉంటాను అని చెప్పా. అప్పుడు బాగుండేలే అన్న, మరి ఇట్లా లేను. ఎందుకు ఇప్పుడు కూడా బాగున్నారు? ఎవరు చెప్పారు బాగాలే? ఇప్పుడు చాలా బాగున్నావు కదా. మీరు అట్లా అనకండి, సిగ్గేస్తుంది. 3 గంటలు అవ్వేది. ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి మెసేజ్ చేస్తే సంధ్య థియేటర్ కాడికి రమ్మన్నా. అప్పుడు వర్షం సినిమా రిలీజ్ అయింది. అయితే ఆ అమ్మాయి నేను కలిసి థియేటర్ ఎగరలాడినాం. అయితే ఆ అమ్మాయి ఫేక్ అకౌంట్ అనుకున్నా. ఫేక్ అకౌంట్? ఫేక్. అయితే రియల్ స్టోరీ. అందుకే చదువుకోండి ఫస్ట్. చదువుకుంటున్నాక చెప్పు. అయితే ఆ అమ్మాయి ప్రపోజ్ చేసింది, కానీ సినిమా అయిపోయే లోపల ఆమె డాన్స్ చేసింది. నేను నేను డాన్స్ చేయడానికే ఆమె తోలుకోయినా, వీడియో రికార్డింగ్ చేయడానికే. ఆమె వీడియో రికార్డింగ్ చేయడానికి తోలుకోయినా. బట్ ఆమె ఏమన్నదంటే February 27కి విష్ణు విన్యాసం సినిమా రిలీజ్ అవుతుంది, అప్పుడు యాక్సెప్ట్ చేస్తాను అది. సో అప్పటి వరకు వెయిట్ చేద్దాం, సినిమాని హిట్ చేద్దాం నా కోసం. అబ్బా టచ్ చేసినావు అసలు, ఓరగల్లు పోరగాడు అసలు కాదు. ఒక్కసారి సార్ చెప్పండి సార్. వర్షం రిలీజ్ అప్పటి నేను ఉట్లే సార్. అదే డౌట్ వచ్చింది. ఇప్పటికే అలాగే అంతే ఉన్నావు మరి. అవును సార్. ఓకే.